అర్హమాదేవ ప్రపంచంలో ప్రపంచంలోని ఓ ఆధ్యాత్మిక సమ్మేళనం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ అనే పుణ్యస్థలంలో నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రవహించే గంగా, యమున, సరస్వతి సంగమ నదుల ప్రాంతంలో త్రివేణి సంగమంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇలాంటి పవిత్రమైన సంగమ క్షేత్రంలో 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా అన్న ఓ అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ భూమి మీద ఆవిష్కృతమైనటువంటి ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఘట్టంలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 25 కోట్ల మంది భక్త జనులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి పునీతులైనట్లు మనం చూస్తూనే ఉన్నాం. అఘోరాలు, అఖాడాలు, సన్యాసులు, ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ఇలాగా ఎంతోమంది ఆధ్యాత్మిక చింతనలో ఓలలాడిన భక్త జన సందోహం ఉవ్వెత్తున ప్రయాగరాజ్కి తరలి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఇక నాగసాధువులు, అఘోరాలు, అఖాడాలు ఎంతోమంది నృత్యాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో హర హర మహాదేవ్ అంటూ ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయేలా పుణ్యస్థానాలకి తరలి వచ్చి భక్తులకు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు 7,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించిన ఏర్పాట్లు, సకల సౌకర్యాలు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహా కుంభమేళలో పవిత్ర స్నానాలు చేయటానికి చేస్తున్న కృషి కూడా అభినందనీయం. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మహా కుంభమేళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్షీర మదన సాగరను మదించే ప్రక్రియలో భాగంగా పాలసముద్రం నుంచి వచ్చిన అమృత కలశం కోసం దేవతలకు అసులకు మధ్యన జరిగిన సంగ్రామంలో ఈ అమృత కలశపు చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయన్న ఒక పురాణ కథ మనం వింటూ ఉన్నాం. అలాంటి అద్భుతమైన దైవిక ప్రదేశాలుగా గుర్తించబడ్డటువంటి ప్రాంతాల్లో ప్రయాగ